అందరికీ నమస్కారం. రాష్ట్ర ప్రజలకి, శ్రేయోభిలాషులకి, ప్రతి ఒక్కళ్ళకి శివజ్యోతి గారు ఆమె ఏదో సీరియల్లో కూడా నటించిందంట. ఆమె ఇంతకుముందు గత సినిమాల్లో కూడా దేంట్లోనో నటించిందంట. మరి శివజ్యోతి గారు ఎప్పుడు కూడా నోరు జారి మాట్లాడకూడదు. కొంచెం నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడటం నేర్చుకోండి. ఎవరైనా సరే, అర్థమవుతుందా? ఎవరినైనా సరే మనం అనే ముందు, ఎవరైనా అనే ముందు అది ఏమిటో ఎలా మాట్లాడాలో తెలుసుకొని మాట్లాడండి. నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడండి. ఆ తరువాత తిరుపతి వెంకటేశ్వర స్వామితో పెట్టుకున్నారు. అర్థమైందా? దేవునికి దండం పెట్టుకోగానే సరిపోదు, అది మనసులో ఉండాలి. ఆ బుద్ధి జ్ఞానం అనేది ముందు తెలుసుకోవాలి. ఆ భక్తి అనేది తెలుసుకోవాలి. అభిమానం అనేది ఉండాలి. దేవుడి మీద భక్తి ఉండాలి, అభిమానం ఉండాలి. ఊరక వెకిలి శాస్త్రాలు, వెకిలి నవ్వులు నవ్వుకుంటూ ఆ దేవునితో కించపరిచే విధంగా మాట్లాడటం ఎలా సాధ్యమవుతుంది? ఒక్కసారి ఆలోచించి చెప్పగలరా శివజ్యోతి గారు? మిమ్మల్ని, మీలాంటి వాళ్ళను, ఇలా మాట్లాడే వాళ్ళను ఊరక వదిలిపెట్టకూడదు. ఇంకోసారి ఇలా జరిగి ఇలా మాట్లాడితే మాత్రం మీ మీద కంప్లైంట్లు కంపల్సరిగా యాక్షన్ సీరియస్గా తీసుకోవాల్సి వస్తుంది. ఇప్పటికే తీసుకున్నారు అన్న వార్తలు కూడా వస్తున్నాయి, చెప్తున్నారు. ఇలాంటి దేవునితో పెట్టుకుంటే ఎవరు బతకలేరు, బతికి బట్ట కట్టలేరు. ఒక దేవుని ప్రసాదంని అడుక్కుంటుంది అని వెకిలి శాస్త్రాలతో, వెకిలి నవ్వులతో నవ్వుకుంటూ ఉంటాం. అది ఎవరికి సరిపడదు. ఒక్కసారి తెలుసుకోండి శివజ్యోతి గారు. ఏదో బజార్లను బట్టి కొడుకులు చూడకనో, కోడళ్ళు చూడకనో, కొంతమంది అవ్వాతాతలు అనేవాళ్ళు చిల్లర కానుకల కోసం ఒక 5 రూపాయలు, 2 రూపాయలు వాళ్ళ మాట వీళ్ళ మాట విని అడుక్కుంటున్నారు. అది సాధ్యమైన ఎక్కడైనా కానీ. ఒక కొడుకులు చూడకనో, కోడలు చూడకనో అలాంటి వాళ్ళను అన్నా ఒక రకంగా ఉంటుందేమో కానీ అది జీవితంలో అది సరిపోతుంది. వాళ్ళు చేసే శాస్త్రాలు, వాళ్ళు చేసే మనుషులు కొంతమంది కూడా అలాగే చేస్తున్నారు. మేము ఈ విధంగా చెప్పాము, ఈ విధంగా చేయండి, ఎవరైనా కానీ ఏ మనిషి అయినా కానీ అన్నట్టుగా వ్యవహరిస్తారు. అది నిజమే కాబట్టి వాళ్ళు చెప్పినా సరిపోతుంది. కానీ ఒక దేవునితో ఒక ప్రసాదం కోసం వెళ్ళిన మనిషిని వెకిలి నవ్వుకోవటం, వెకిలి శాస్త్రాలతో మాట్లాడటం అది ఎలా సాధ్యం అవుతుంది? ఒక్కసారి చెప్పండి. మీరు దేవునితో పెట్టుకున్నారు, మీరు రెండోసారి ఇటువంటి మాటలు కానీ ఇటువంటి కించపరిచే విధంగానే మాట్లాడటం సరైనది కూడా కాదు. కొంచెం తెలుసుకోండి శివజ్యోతి గారు. ఆయన తిరుపతి శ్రీ వెంకటేశ్వర స్వామితో పెట్టుకున్నారు. ఆ స్వామి అనే కాదు, ఏ స్వామినైనా కానీ కించపరిచే విధంగా పెట్టుకోకూడదు. ఒక శ్రీశైలం మల్లన్న కానీ, విజయవాడ కనకదుర్గమ్మ కానీ, అన్నవరం సత్యనారాయణ స్వామి కానీ, ఎక్కడైనా ఏ దేవునితో అయినా కానీ, ఏ రాష్ట్రంలో ఏ భగవంతుడితో కానీ అలాంటి కించపరిచే మాటలు, అలాంటి వెకిలి నవ్వులు నవ్వకూడదు. దేవుని భక్తితో వెళ్ళాలిగా. ఇటువంటి వెకిలి నవ్వులు ఏమిటి? ఒక ప్రసాదం కోసం, దేవుని ప్రసాదం, వేడి ప్రసాదం అప్పటికప్పుడు తయారు చేసి అమ్మే ప్రసాదం అది. సద్ది కాదు, 2-3 రోజుల నుంచి ఉండేటివి కూడా కాదు. 2-3 రోజులకి కూడా ఫ్రిడ్జ్లలో పెట్టుకొని దాపెట్టుకొని తింటున్నారు. అది వెకిలి కాదా? అవి తింటం లేదా మీరు? ఒక్కసారి ఆలోచించుకోండి. ఒక దేవుని ప్రసాదాన్ని ఎగతాళి చేయటం, కించపరచడం, అడుక్కుంటున్నారు అనటం అది ఎలా సాధ్యమవుతుంది? ఒకసారి ఆలోచించండి. ప్రేమ భక్తి అనేది ఉండాలి, అంతేగాని వెకిలి శాస్త్రాలు, వెకిలి నవ్వులు అనేది ఏముండదు. అక్కడ ఒక మజ్జిగ ఇచ్చినా కానీ, క్యూ లైన్లలో ఒక మంచినీళ్ళు ఇచ్చినా కానీ, ఒక ప్రసాదం తినడానికి పెట్టినా కానీ దేవుని భక్తితో ఇచ్చేది, దేవునికి సంబంధించింది. ఒక్కసారి ఆలోచించుకోండి.
ఏది ఏమైనా ఒక దేవుని దగ్గరికి వెళ్ళినప్పుడు భక్తిగా ఉండాలి. అంతేగాని ఇటువంటి వెకిలి వెకిలి నవ్వులు నవ్వకూడదు. అర్థమవుతుందా ఎవరికైనా కానీ, రాష్ట్ర ప్రజలకి? ఒక్కసారి ఆలోచించుకోవాల్సిందిగా మనస్ఫూర్తిగా శ్రీ తిరుపతి వెంకటేశ్వర స్వామికి శతకోటి దండాలతో ఇటువంటి భక్తులను దగ్గరికి రానివ్వకూడదు. వాళ్ళు దొంగ భక్తులు, దొంగలుగా తయారవుతున్నారు. భక్తితో ఉన్న వాళ్ళు అలా చేయకూడదు అనేది ఆలోచించుకోవాల్సిందిగా కోరుచున్నాము. ఇది చాలామంది కూడా అలాగే అర్థమవుతుంది. ఏది ఏమైనా ఏదో చిన్నపిల్లలు అలా చేస్తే, అలా మాట్లాడితే పిల్లలను ఉద్దేశించి వాళ్ళని అనాలే కానీ, ఇటువంటి పెద్దవారై వయసుకు మించిన వారై వయసుకు పైన పడి 2-3 పిల్లల కన్న వాళ్ళు, గర్భిణితో ఉన్న వాళ్ళు కూడా పోయి ఇలా చేయటం ఎలా సాధ్యమవుతుంది? గర్భిణితో ఉన్నవాళ్ళు ఎవరైనా కానీ మెట్లెక్కగలరా? మెట్లెక్కుతారా? ఒకసారి చెప్పండి అని తెలియజేస్తూ, ఒక అడ్డగాడిదల్లాగా ఇలా మాట్లాడటం సరైనది కూడా కాదు. పిల్లలు ఏదో తప్పు చేస్తే పిల్లలకు బుద్ధి చెప్పవలసింది పోయి ఇటువంటి మాటలు మాట్లాడుకుంటూ ఒక దేవుని సన్నిధిలో దేవుని దగ్గర ఇలా కించపరిచి వెకిలి నవ్వటాలు, దాన్ని ఏమంటారు ఒక్కసారి ఆలోచించండి. ఏది ఏమైనా ఇటువంటి పనికిమాలిన విషయాలు, పనికిమాలిన తనాలు మాట్లాడవలసిన అవసరం లేదు అని తెలియజేస్తూ అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు.